నా 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 ఏందన్నా నా 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 యా థియేటరప్ప అది నా త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? నా అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది నా అంత వాడితే ఏ నన్నైతే వేయలేదు నా. యావ ఇచ్చినారు ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్లు ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్లు లేవు, పర్మిషన్ లేవు, మనకి పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా ఇప్పుడు. ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే కానీ మనకి లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. గుద్ద మూసుకుంటావు పూక. నువ్వు ఎట్లా ఎట్లేపిస్తారో నువ్వు కార్ది? నేనెవరు చేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లేపిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది మనం. లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తాం, ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదనా. ఆడదు, ఆడదు సినిమా ఆడదు. సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. నిప్పుతునకై భగభగలాడే వాయుగుండం అగ్నిగుండం రెండును వేడా సిద్ధం ఎవ్వడటం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ. మా హీరోని దుర్భాషతో ఆయన సంభాషించడం, ఆయన అవమానించడము, ఆయన సినిమాను తొక్కివేయాలని ఒక ఆలోచన చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎవరికైనా పెట్టుకోవచ్చు, ఒక ఎన్టీఆర్ అభిమానులతో పెట్టుకుంటే మాత్రం కొత్త చీరాస్తారు. ఎవరైనా కావచ్చు. నిన్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఏదో వ్యాఖ్యలు చేశారని తెలిసింది. మాకు నందమూరి కుటుంబం అయినా తెలుగుదేశం పార్టీ అయినా రెండు కళ్ళు. తెలుగుదేశం పార్టీని ఎవరైనా ఊరుకోము, నందమూరి కుటుంబాన్ని ఎవరైనా ఊరుకోము. ఖబర్దార్. కానీ ఇంకోటి అని వివరణ ఇచ్చాడు, నేను కాదు, నేను తప్పు చేయలేదు, నా గొంతు కాదు, అది ఫేక్ అని. ఒకవేళ అది నిజమైతే నీకు నీ ఎమ్మెల్యే పదవి ఉండదు, నువ్వు ఉండవు చెప్తున్నావు. అదే అబద్ధం అయితే వాళ్ళు ఎవరైతే సృష్టించారో వాళ్ళు డైరెక్ట్ గా ఆ ఎమ్మెల్యే గారితో ఎదుర్కోండి. మా హీరో పేరు ఎందుకు మీకు మధ్యలో? ఒకవేళ అది ఫేక్ అని తెలిసి ఎవరైనా తెలిసిందా, ఖబర్దార్. మీకు కూడా ఈ రోజు రాష్ట్రంలో అనంతపురం ఎమ్మెల్యే వచ్చి, ఇంకొక ఎమ్మెల్యే వచ్చి, ఇంకో ప్రసాద్ అవ్వచ్చు, ఈయనే కాదు ఇంకెవరైనా గాని మా హీరో జోలికి వస్తే ఖబర్దార్ ఇంకో లెక్కలో ఉంటుంది. మా హీరో చెప్పాడు కట్టెకాలే వరకు తెలుగుదేశం పార్టీతో ఉంటామని. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయ్యింది ఒక నందమూరి హరికృష్ణ వారసుడిని నువ్వు ఎలా తిట్టావు? ఒకవేళ నువ్వు నిజంగా తిట్టలేదు అనుకుంటే 4 గోడల మధ్యలో కాదు, బయటకు జనాల్లోకి వచ్చి క్షమాపణ చెప్పాలి. దాన్ని బయటకు కూడా తీపించే బాధ్యత నీది. అది ఎవరైతే నీ మీద ఫేక్ ప్రచారం చేశారో, నిజంగా వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తుంటే
దాన్ని బయటకు తీపించాల్సిన బాధ్యత నీది. నువ్వు మన పార్టీలో అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు తలుచుకుంటే వాళ్ళని బయటకు తీయగలవు. దాన్ని బయటకు తీపించి నీ నిజాన్ని నిరూపించుకుంటే నువ్వు ఇంకా ఎదుగుదలకు మంచిది. లేదా ఇంతటితో నువ్వు భూస్థాపితం అయిపోతావు. నువ్వు నందమూరి వంశాలతో అభిమానులతో పెట్టుకుంటున్నావు, జాగ్రత్త. ఇంకోసారి అనేది వచ్చిందంటే రాష్ట్రం మొత్తం ముందుకు వస్తే అభిమానులు అంతా వివరణ ఇచ్చావు కనుక ఇప్పటికైనా కొంతవరకు ఆగాం. అది ఏదో నిజం తెలిసిందంటే ఖబర్దార్ దగ్గుబాటి. ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. అది